ఏంటి వంటలో అమ్మకి సాయం చేస్తున్నావా? నా బంగారమే. సర్లే, ఈ పూటకి నేను మీ అమ్మకి సాయం చేస్తాను గాని వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోపో, వెళ్ళు. నీకెందుకులే అంబిక ఇవన్నీ? నేనొక్కదాన్ని చేసుకోలేనా ఏంటి? ఎన్నెన్ని చూసుకుంటావులే వదినా. పిల్లలు బాగోగులు చూసుకోవాలా, అన్నయ్యని చూసుకోవాలా, మళ్ళీ ఈ ఇంటిని కూడా చూసుకోవాలి. పైగా ఈ ఇల్లెప్పుడు ఖాళీగా ఉండదు కదా, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నువ్వెప్పుడు వాళ్ళని కాదనలేవు. ఎందుకంటే స్నేహం అనుబంధంతో ముడిపడి ఉంటుంది కదా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకొద్దునా. పెళ్లి కావలసిన ఆడపిల్ల ఇంట్లోకి ఇలా మగపిల్లలు రావటం మంచిది కాదొదినా. మన బంగారం మంచిదే, కాని చూసేవాళ్ళు పోతపోసిన బంగారం రోత పుట్టించే మాటలు మాట్లాడతారు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. అర్థమవుతుందమ్మా. తప్పుగా అనుకోకొదినా. నేనెవర్ని తప్పుగా అనటం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటున్నాను. నాకు నా కుటుంబంతో పాటు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండటం ముఖ్యం. నీకు తెలుసు కదా. అదేంటంబిక, పెళ్ళి అనుకోకముందు కూడా మీ మా అని వేరు చేసి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు పెళ్లి జరుగుతున్నా మీ మా అనే మాట వచ్చిందేంటి? ఆడపడుచుకి వియ్యంకురాలికి తేడా కనిపిస్తోంది. చచ, అదేమీ లేదు. పెళ్ళి అవుతుందన్న సంతోషంలో అది అది నేనేం చెప్తున్నానో అర్థమవుతుందనుకుంటాను. నా ఉద్దేశం ఎవర్ని వేర్చేయడం కాదు. పెళ్లికి ఏ ప్రాబ్లం రాకూడదు, అంతే. ఏ ప్రాబ్లం ఉండదులే, నువ్వేం కంగారు పడకు. హలో, బాగారు మీరా? మారుతి, చెప్పు. అంటే మీ చెల్లి అప్పుడే మీకు విషయం చెప్పేసింది ఏంటి? ఏ విషయం? అంటే అంబిక మిమ్మల్ని ఏం అడగలేదేటి? ఏం అడగలేదే? మంచి పని చేసింది, నేనే అడగత్తాలే. మ్యాటర్ ఏంటి బాగారు? అన్నయ్య, ఫోన్ ఇటివ్వు, నేను మాట్లాడతాను. ఏంటి ఫోన్ చేసావు? మీ అన్నకి విషయం చెప్పలేదా? అది అడగడానికి ఫోన్ చేసావా? నేనింటికొచ్చి మాట్లాడతాను, ఫోన్ పెట్టేయ్. లాభం లేదు, అది చెప్పదు, నన్ను చెప్పనివ్వదు. ఏంటమ్మా, ఏదో అడగాలని వచ్చావని చెప్తున్నాడు బావా. ఏం లేదన్నయ్య, ఆయనేదో వాగుతాడంతే. మొహమాటం ఎందుకురా, అడుగు. ఏం లేదన్నయ్యా. పర్వాలేదు, చెప్పమ్మా, చెప్పు. నాకు నా కోడల్ని అన్నయ్యని చూడాలనిపించింది. దానికోసం ఏదో ఒకసారి చూడాలనిపించినప్పుడు వస్తాను, అంతే. నువ్వెళ్ళి ఫ్రెష్ అవన్నయ్యా. వదినా, మనం వంట చేద్దాం పదా. వెళ్ళన్నయ్యా, వెళ్ళు. రా వదినా.
ఎంతసేపని ఇలా ఉంటావు? మన వంతు ప్రయత్నం మనం చేసాం. శ్రీజ తనకి తను డ్రాప్ అవుతుందని మనం కూడా అనుకోలేదు. కానీ మంచి లెసన్ చెప్పింది. ఇంకొదిలే. ఎలా వదిలేని యష్? అక్క పడే భయంలో ఏమైనా అర్థం ఉందా? ఎవరో వచ్చి నాన్నని అడిగితే వాళ్ళ విషయంలో జరిగినట్టే తన విషయంలో జరుగుతుంది అనుకోవడం ఫూలిష్నెస్ కాదా? ఫూలిష్నెస్ అని నువ్వే చెప్తున్నావు కదా, ఇంకెందుకు ఈ డిస్కషన్స్? పద వెళ్దాం. ఏంటి యష్, వెళ్దాం వెళ్దాం అని ఓ పీక్కు తింటున్నావు? ఇందులో మీ అన్నయ్య లైఫ్ కూడా ఉంది. నా లైఫ్ లేదు కదా. కొంచెమైనా మనస్సాక్షి ఉందా నీకు? ప్రపంచంలో మన కోసం బ్రతకడం కన్నా పక్కనున్న వాళ్ల కోసం బ్రతకడంలో ఉన్న ఆనందం నీకు తెలీదు యష్. మనం నవ్వడం కాదు యష్, మన చుట్టూ ఉన్నవాళ్లు నవ్వాలి. బుల్షిట్. ఎవడో నవ్వడం కోసం మనం ఏడవాలా? అయినా ఇదేం లాజిక్ సింధు? లాజిక్ కాదు యష్, ఎమోషన్. అది నీకు లేదని నువ్వు లైట్గా తీసుకుంటున్నావు. కానీ అది లేకపోతే నువ్వు నాకు ఇంతవరకు హెల్ప్ చేసేవాడివే కాదు. చేశాను కాబట్టే కదా నీతో పాటు పిచ్చోళ్ళ నించున్నా. అయ్యావు కదా, మరి మనం పిచ్చోళ్ళం కాదు. మన ప్రయత్నం వెనుక ఇద్దరి జీవితాలున్నాయని మనం ప్రూవ్ చేయాలి కదా. ఎవరికి ప్రూవ్ చేస్తాం సింధు? మనం ఎవరి కోసమైతే రిస్క్ తీసుకున్నామో వాళ్లే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఒకరు సిచ్యువేషన్కి లొంగిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇంకొకరు సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా లైఫ్లో ఒంటరిగా మిగిలిపోవాలని డెసిషన్ తీసుకున్నారు. ఇక ఎవరి కోసం సింధు ఇదంతా? ఆ సిచ్యువేషన్ని మనం మార్చాలి అంటున్నాను. అయ్య బాబోయ్, నిన్ను కన్విన్స్ చేయడం నా వల్ల కాదు కానీ వదిలేసి. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నా దారి నేను వెళ్ళిపోతా. పదా. నేను రాను, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. అమ్మేంటంత స్పీడ్గా వెళ్తుంది? సింధు, అమ్మేదో ఆవేశంలో వెళ్తుంది. నాన్న ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అంటే జరిగిన దానికంటే ఇంకేదో పెద్ద ప్రాబ్లం జరిగేలా ఉంది. రా వెళ్దాం. ఎందుకొచ్చావు? మావయ్య కోసం. ఎందుకు? ఏదో పనుందన్నారు. పని కోసం వచ్చావు కదా, పనివాడిగానే ఉండు. పనికిరాని పనులు చేసావనుకో తేజ, వచ్చేసావా? కూర్చో. పర్వాలేదు, చెప్పండి మావయ్య. అరే, నిలబడ్డావేంట్రా పనుడ్లాగా? పార్ట్నర్ విరా నువ్వు. కూర్చో కూర్చో. మహతి, మంచి స్నాక్స్ ఏమైనా రెడీ చేసి తీసుకురా. అలాగేనండి. తేజ, కాఫీ తాగుతావా? ఆహా, వద్దత్తయ్యా. మోమాటం ఎందుకు? కాఫీయే కదా ఇస్తానంది, ఆస్తి కాదు కదా. ఊరికే అన్నాను తేజ. వాడికి ఆస్తి రాసివ్వాల్సిన పనిలేదమ్మా. వాడు ఈ ఇంటి మనిషే. గొప్ప గుణం అంబికా వీడిది. ఎవ్వర్నీ నొప్పించకుండా నడుచుకుంటాడు. అలా అని అమాయకుడు కాదు, చాలా తెలివైనవాడు. అవునవును, చూస్తేనే తెలిసిపోతోంది ఎంత తెలివైనవాడు. మీరేదో ఆఫీస్ విషయాలు మాట్లాడాలి అనుకుంటుంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు కానివ్వండి. తేజు, మన కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది.
మన కంపెనీ గ్రోత్ను పెంచే ప్రాజెక్ట్ కాబట్టి నేను చంద్ర ఆ ప్రాజెక్టు విషయంలో చాలా బిజీగా ఉంటాం. రామ్మా, ఇలా వచ్చి కూర్చో. సో తేజో, నేను బిజీగా ఉంటాను కాబట్టి నేను పెళ్లి పనులు చూసుకోవడం చాలా కష్టం. అందుకే శ్రీ పెళ్లికి సంబంధించిన ప్రతి పని నీ బాధ్యత. శ్రీ పెళ్లి అనుకున్నాకే ప్రాజెక్ట్ రావడం, రెండూ ఎలా బ్యాలెన్స్ చేయాలని ఆలోచించడం, అసలు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు టేకప్ చెయ్యాలా వద్దా అనుకోవడం అన్నీ జరిగిపోయాయి కేవలం నీ మీద నమ్మకంతోనే. నేను ఇన్వాల్వ్ కాకపోయినా నువ్వు పెళ్లికి ఏ ఆటంకం రానివ్వవని ప్రాజెక్ట్ సైన్ చేశాను. అదేంటన్నయ్యా, చిన్న కుర్రాణ్ణి పట్టుకుని పెళ్లి పెద్ద అంటున్నావు? పెళ్లి గురించి ఈ కాలం కుర్రాళ్ళకేం తెలుస్తుంది? పెళ్లి అంటే ఈ ఇంటిని చేసే అలంకరణ మాత్రమే కాదన్నయ్యా, ఎన్నుంటాయి. పెళ్లి జరిపించాలంటే అనుభవం ఉండాలి, అవగాహన ఉండాలి. అది ఈ అబ్బాయి వల్లేమవుతుంది? ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడు ఈ తరం వాడే అయినా వాడి తరం కానిది ఏదీ లేదు. పైగా శ్రీజ పెళ్లి కదా, వాడికి ఏ సమస్య వచ్చినా ఒక గోడలా నిలబడతాడు. ఈ పెళ్లిని వాడే దగ్గరుండి వైభవంగా జరిపిస్తాడు. నాన్నా, అత్త చెప్పింది నిజమే కదా. ఇంత పెద్ద బాధ్యత తేజ మీద పెట్టడం అతనికి బర్డనే కదా. కావాలంటే తేజాని ప్రాజెక్టు విషయంలో ఇన్వాల్వ్ చేయండి. పెళ్లి పనులు మీరు మాత్రమే చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. లేదు శ్రీ, మావయ్య ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రాజెక్టు ముందుకు వెళ్ళడం కష్టం. ఎప్పటికప్పుడు సైన్లని, మీటింగ్లని మావయ్యని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. అదే నేను పెళ్లి పనులు చూసుకుంటే మావయ్య ఆఫీస్ పనులు చూసుకుంటారా. పైగా మావయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను కాపాడాలి కదా. మావయ్య, మీరేం వరి అవ్వకండి. ఈ పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నేనే దగ్గరుండి శ్రీ మెడలో పెళ్లి ముహూర్తానికి 3 ముళ్ళు వేయిస్తాను. వెళ్ళొస్తాను మావయ్య. తేజ, భోంచేసి వెళ్ళు. ఇంకోసారి తింటానులే అత్తయ్య. ఏంటి, ఎలా ఈ పెళ్లి చెడగొట్టాలా అని ఆలోచిస్తున్నావా? మా అన్నయ్య ముందు నువ్వు మంచోళ్ళ నటిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? ఆంటీ ప్లీజ్, ఇప్పటికీ మీరు చేసిన దానికి మేమంతా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాం. దయచేసి నన్ను వదిలేయండి. నేను ఈ పెళ్లికి ఏ రకమైన ఆటంకం తీసుకురాను. ఇలా నటించే కదా మా అన్నయ్యని బుట్టలో పడేశావు. ఆయన నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో చూసావు కదా. అలాంటి మంచి మనిషిని మోసం చేయటానికి నీకు మనసెలా వచ్చింది? నేనెవ్వరినీ మోసం చేయలేదంటే. ఇంకా చెప్పాలంటే నా ప్రేమని త్యాగం చేశానా? అది మీరు నమ్మరు. ఇప్పుడు ఎవరిని నమ్మించినా లాభం లేదు. నిన్నని ఏం లాభంలే. స్నేహం పేరుతో మోసం చేసి
శ్రీని ప్రేమలో దింపాలన్న ఆలోచన వచ్చేలా చేసినా మీ అమ్మ పెంపకానాలి. ఇంకొక్కసారి మా అమ్మ గురించి తన పెంపకం గురించి మాట్లాడితే బాగుండదంటే. మీరు ఏమనాలో నన్ననండి. శ్రీని ప్రేమించడం నేను చేసిన తప్పు. దానికి మా అమ్మా నాన్నల్ని అంటాం కరెక్ట్ కాదు. ఏది కరెక్టో ఏది తప్పో నువ్వు చెప్తే గాని తెలుసుకోలేనంత దాన్ని కాదు నేను. ఏం తెలుసు అంటే మీకు ఏం తెలుసు? నా ప్రేమ విషయం తెలిసి, ఇక్కడ సూర్య మావయ్య మీకు మాటిచ్చాడని తెలిసి, ఇప్పుడు అనుకున్నది జరగదని కూడా తెలిసి, మా అమ్మ నాన్న మనసు చంపుకొని నా ప్రేమని చంపుకోమని చెప్పారా? ఆ విషయం మీకు తెలుసా? అప్పటికీ నా బాధ పట్టించుకోవడం లేదని నేను మా నాన్నని నిలదీస్తే మా నాన్న ఏమన్నాడో తెలుసా అంటే, నాకు కొడుకు కన్నా నా స్నేహితుడే ముఖ్యం. నేను తగ్గినా పర్వాలేదు కానీ వాడు తగ్గకూడదు అన్నారు. ఆ విషయం తెలుసా మీకు? మావయ్య మాటిస్తే ప్రాణమిచ్చినట్టే అని తెలిసి ఆ మాట తప్పకుండా ఉండాలని నా బాధని రోజు చూస్తూ అమ్మ నాన్న కుమిలిపోతున్నారు, కుంగిపోతున్నారు. మీకేం తెలీదంటే మీకేం తెలీదు. అరే, ప్రేమించిన అమ్మాయి పెళ్ళి దగ్గరుండి జరిపించడం ఎంత నరకంగా ఉంటుందో తెలిసి కూడా మావయ్య మాట కాదనలేక ఈ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తున్నాను. ఈ బాధ మీకు తెలుస్తుందా? తెలీదు. మీకు ఏమి తెలీదు. మీకు తెలిసింది ఒక్కటే, మీ అన్నయ్య మీద ప్రేమ. ఆ ప్రేమతో ఆయన మీకెక్కడ దూరం అవుతాడన్న భయంతో నన్ను నా ఫ్యామిలీని ద్వేషిస్తున్నారంతే. అక్కడ మావయ్యకే కాదు, ఇప్పుడు మీకు మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరుగుతుంది, జరిపించి తీరుతాను. ఎంత బాధైనా సరే తట్టుకుంటాను. మా అమ్మ నాన్నల మీద మీకున్న అపోహలను పోగొట్టి తీరుతాను. పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అడ్డు తప్పుకో అసలా. నా మాట వినవే, నీకు దండం పెడతాను ప్లీజ్. నీ ఆవేశం కొంప ముంచేలా ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. సూర్య చూస్తే ప్రాబ్లం అవుతుంది. నా వల్ల కాదు అసలా. ఆ అంబిక అన్న మాటలు నన్ను ఎంత బాధించాయో నీకు అర్థమవుతుందా అసలా? తను అన్న మాటలకి గుణపాఠం చెప్పకుండా నేను వదలను అసలా. అమ్మా ఏమైంది? చూడ్రా, మీ అమ్మకి పోలేరమ్మ పూనిందిరా. అంబిక అన్న మాటలకు హర్ట్ అయి తన నిలదీయడానికి వెళ్తుంది. నిలదీయడం కాదు, కడిగి పారేస్తాను అసలా. అత్తయ్య ప్లీజ్ కాస్త ఆవేశం తగ్గించుకోండి. అంబిక అత్త చేసింది తప్పే, కానీ మీరిలా చేస్తే సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. నన్ను ఆపుతావేంటి అసలా? చేసిందంతా మీరు చేసి ఆ అంబిక మమ్మల్ని అనడం ఏంటి అసలా? కరెక్ట్ అమ్మా, నువ్వు మాత్రం అస్సలు తగ్గద్దు. నువ్వు నోర్మీరా హాఫ్ నాలెడ్జ్. అంబికని ఒక్క మాట అన్నా అది కూడా సూర్యన్ అన్నట్టే. అంటే ఏంటసలా? ఆవిడ మనల్ని ఎన్ని మాటలన్నా పర్వాలేదు పడుండమంటావా? నేను తగ్గేదే లేదసలా. అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరిని ఏమన్నా ఏమీ లాభం లేదు. అక్క చేసిన పనికి అందరం తలదించుకోవాల్సి వచ్చింది. శ్రీజ చేసిన పిచ్చి పనికి నేనెందుకు తలదించుకోవాలి అసలా? నీ మొండితనం తగలయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటానే. ఇంటికెళ్దాం పదవే. పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, ఆ అంబిక గొంతు. ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంట్రా అసలా? నేను మాట పడితే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అంబికను అసలా? అమ్మా ప్లీజ్. ఇందులో అంబిక అంటే తప్పేం లేదు. తప్పేదైనా ఉంది అంటే అది నాది.
శ్రీని ప్రేమించడం నా తప్పు. శ్రీ మావయ్య మాట కాదనదని నాన్న ఎంత చెప్పినా వినకుండా ప్రేమ ప్రేమ అని పాకులాడటం నా మూర్ఖత్వం. పాపం సింధు యష్లు కూడా నా బాధను చూసి అంబిక ఆంటీకి చెప్పాలి అనుకున్నారు. అప్పటికీ అంబిక ఆంటీ శ్రీజ మనసులో నేనుంటే పెళ్లి ఆపుతానని మాటిచ్చింది. కానీ శ్రీ వదిలేయమ్మా. అయినా ఇప్పుడు శ్రీ కాదు, నేనే డ్రాప్ అయిపోయాను. మరి మా మీద పడ్డ నింద, నువ్వు పడుతున్న బాధ, వీటికెవరు సమాధానం చెప్తారు అసలు? నీకు కావలసిన సమాధానం నీ ముందు అసమర్థతతో నిలబడిందమ్మా. శ్రీకి తండ్రి మీదున్న ప్రేమ ముందు నాకు శ్రీ మీదున్న ప్రేమ ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయింది. ఇంతదాకా వచ్చాక, పడిన నింద ఎలాగో పడ్డాక నిన్ను ఓడిపోనివ్వనరా. ఇప్పుడు వెళ్ళి సూర్యవన్నయ్యతో మాట్లాడతాను అసలు. హే తాము, ఆగు తాము. మనకున్న ఆఖరి అవకాశం అంబిక ఆంటీ. అది కాస్త మీ అక్క వల్ల స్పాయిల్ అయిపోయింది. కానీ మనకి ఇంకొక అవకాశం ఉంది. ఏంటది? చరణ్. మనకి చరణ్ మీద ఎక్కడో ఒక అనుమానం ఉంది. అది నిజమని ప్రూవ్ చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.